ఎన్ఈడీ కార్మికులపై విధించిన 36 మంది సస్పెన్షన్, 6గురిపై పోలీస్ కేసులు వెంటనే రద్దు చేయాలని ఎన్ఈడీ గేటు వద్ద జాగరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు నూకరాజు, శ్రీనివాసులు మాట్లాడుతూ 44 రోజులుగా సత్యాగ్రహ దీక్ష కొనసాగిస్తున్నామని, ఇప్పుడు చల్లని చలి గాలిలో దోమలను కూడా లెక్క చేయకుండా 36 మంది కార్మికులు తమ సస్పెన్షన్ ఎత్తివేయాలని జాగరణ దీక్ష చేస్తున్నామని తెలిపారు. 36 మంది కార్మికుల సస్పెన్షన్ ఎత్తే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఆదివారం కుటుంబ సభ్యులతో వంట వార్పు దీక్ష శిబిరం వద్ద కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు, ఎన్ఈడీ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ చేసే క్రమంలో మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా కార్మిక నాయకులతోటి మాట్లాడి మీరు వెళ్ళి కార్మికులు మనం ఒక పద్ధతి ఉంటుంది. అలా కాదు, మీకు శాత కాలేదు, మీరు చెప్పినా వింటలేదు అని చెప్పేసి కార్మికులు కూడా అందరినీ రమ్మని చెప్పి నేనే అన్ని చేసేస్తానని చెప్పి రెచ్చగొట్టే ధోరణిలో తీసుకొచ్చి మనల్ని అధికార దుర్వినియోగం అంటే తనకు అధికారం ఉంది కాబట్టిగా నేను సస్పెండ్ చేయగలను అని చెప్పేసి సస్పెండ్ చేయించి బయటకు తీసుకొచ్చాం. కనీసం మనల్ని ఒక మాట కూడా అడగకుండా నాకు అధికారం ఉందనే కాన్సెప్ట్ తోటి ఆయన ఏదైతే చేశారు. నా పేరు అరుణ్ కుమార్ అండి. నేను జనరల్ సెక్రటరీ, నేవల్ సివిలియన్ ఎంప్లాయీస్ యూనియన్. ఏదైతే ఈరోజు 36 మంది ఎన్ఈడీ కార్మికుల మీద జరిగినటువంటి సస్పెన్షన్ రేట్ అనేది ఉందో, ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్మిక వర్గాలన్నీ కూడా కేవలం ఎన్ఈడీ కార్మికుల మీద జరిగినటువంటి దాడిగా పరిగణించడం లేదు. ఇది యావత్ భారతదేశ కార్మిక వర్గంపై జరిగినటువంటి దాడిగా పరిగణిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు జనజాగరణ దీక్ష అనేది ఇక్కడ చేపట్టడం జరిగింది. జనజాగరణ అంటే ఇక్కడ మేమేదో రాత్రి అంతా తెలిగిసుండి ఇక్కడ ఉండేటువంటి దోమలను పట్టుకునేదానికి పెట్టింది కాదు. ఏదైతే కళ్ళు మూసిపోయి ఈరోజు మేనేజ్మెంట్ ఒక నిర్ణయం చేసిందో అటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు మేనేజ్మెంట్ తాలూకా కళ్ళు తెరిపించేదానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం ఈ జనజాగరణ అనేది జరుగుతుంది. ఎన్ఈడీసీ యూనియన్లోనే ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నా పేరు పి. నూకరాజు. గత నవంబర్ నెలలోనే అతి అన్యాయమైనటువంటి సస్పెండ్ని గురి చేసినటువంటి ఎన్ఈడీ యాజమాన్యం దివాకర్ జయంతి గారు చేసిన అన్యాయమైనటువంటి సస్పెన్షన్లు, అలాగే అన్యాయమైనటువంటి పోలీస్ కేసులు, అలాగే ఏదైతే కార్మికుల శ్రమ ఏ రోజైతే పాత ఓటీలు చేసుకుని ఉన్నారో ఆ ఓటీ సమస్యపై అడగడం కోసం వెళ్తే అన్యాయంగా సంబంధం లేని విషయాల మీద ఎంప్లాయీస్ 36 మంది అన్యాయంగా సస్పెండ్ చేసి అన్యాయంగా మహిళలపైన మాట్లాడిన విషయంపై చర్చించినందుకు, ఆయనతో మాట్లాడినందుకు ఆల్రెడీ మొత్తం 36 మందిని కూడా సస్పెండ్ చేసి ఈరోజు రోడ్డు పాలు చేశాడు. ఈ విషయంలోనే మేమందరం కూడా నవంబర్ నుంచి కూడా ఈ దీక్ష కొనసాగిస్తున్నాం. నా పేరు శ్రీనివాస్ అండి, ఎన్ఈడీ యూనియన్ జనరల్ సెక్రటరీ. నవంబర్ 21వ తారీఖున ఎన్ఈడీ మేనేజ్మెంట్ 36 మంది మీద సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే 6 మందికి కేసు పెడుతూ ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఏదైతే కార్మికులు కష్టపడి చేసిన ఓటీ ఉందో ఆ ఓటీ పేమెంట్ చేయమనడానికి వెళ్ళిన దాని సందర్భంలో సీజీఎం గారు దాన్ని వేరేగా క్రియేట్ చేసి 36 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఏదైతే కష్టపడిన ఓటీ ఉందో గత 20 సంవత్సరాలుగా ఎన్ఈడీలో ఇదే పద్ధతి సాగుతుంది. నవంబర్ 1వ తారీఖు నుంచి వచ్చిన దివాకర్ జయంతి గారు ఆయన వచ్చిన దగ్గర నుంచే ఆయన నిరంకుశత్వంగా ఆ ఓటీని అనేది ఆపడం జరిగింది. కార్మికులందరూ లేబర్ ఆఫీసర్ని కలిసే పరిస్థితికి వెళ్ళినప్పుడు ఆయన ఓటీ బుక్ చేసేది లేదు, సస్యమీర అని చెప్పి మొండుకేయడంతో కార్మికులందరూ మేము చేసిన ఓటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాన్ని ఇప్పటికీ ఇవ్వకపోగా 36 మంది మీద సస్పెన్షన్ వేటు వేసి 44 రోజులు అయినప్పటికీ కూడా ఈ రోజుకి దాన్ని రివోక్ చేసే పరిస్థితి లేకుండా చూశారు. తప్పకుండా ఐహెచ్క్యూ అధికారులు, కమాండ్ అధికారులు దీని మీద స్పందించి వెంటనే ఇండస్ట్రియల్ రిలేషన్షిప్ ని మంచిగా తీసుకెళ్లాలని, ఇండస్ట్రియల్ హార్మోనియస్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించేలాగా ఆయనతోటి యూనియన్ తోటి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాం.